హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవీ నవరాత్రులు 2024 సంవత్సరంలో అక్టోబర్ నెలలో ప్రారంభం కానున్నాయి. అమ్మవారికి జరిపించే 9 అలంకారాలు, నైవేద్యాలు, చీర రంగు గురించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. నేను ఈ సమాచారాన్ని విజయవాడ కనకదుర్గమ్మ దేవి షెడ్యూల్ ప్రకారంగా నేను ఈ విషయాల్ని తెలియపరుస్తున్నాను. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి, రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవి అలంకారం, మూడవ రోజు అన్నపూర్ణాదేవి, నాలుగవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి, ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, ఆరవ రోజు మహాసరస్వతీ దేవి, ఏడవ రోజు శ్రీ దుర్గాదేవి, ఎనిమిదవ రోజు మహిషాసుర మర్దిని దేవి, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాలు. అమ్మవారికి పెట్టే 9 రోజుల నైవేద్యాలు: పులిహోర, కొబ్బరి అన్నం లేదా కొబ్బరి పాయసం, దధ్యోజనం, క్షీరాన్నం, చక్కెర పొంగలి, చింతపండు పులిహోర దధ్యోజనం, కేసరి, కదంబం, శాకాన్నం, చక్కెర పొంగలి, లడ్డూలు, పులిహోర, బూరెలు, గారెలు, అన్నం నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారు ఈ 9 రోజులు 9 రంగు చీరలలో మనకి కనిపించనున్నారు. మొదటి రోజు లేత గులాబీ రంగు, రెండవ రోజు నారింజ రంగు, మూడవ రోజు గులాబీ రంగు, నాలుగవ రోజు గంధం లేదా పసుపు రంగు, ఐదవ రోజు ఎరుపు, ఆరవ రోజు తెలుపు రంగు, ఏడవ రోజు బులుగు లేదా పర్పుల్ కలర్, ఎనిమిదవ రోజు ముదురు ఎరుపు, తొమ్మిదవ రోజు ఆకుపచ్చ రంగు. అమ్మవారికి జరిపించే 9 రోజుల నవరాత్రుల్లో అమ్మవారి యొక్క మంత్రాలు, పూజా విధానం, వీటి గురించిన పూర్తి వీడియోస్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇంద్రకీలాద్రి పైన వెలిసి ఉన్న శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క నవరాత్రుల ప్రణాళికని తెలియపరిచాను. నేను తెలియచేసిన ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, అలాగే మీ వాల్యుబుల్ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీ జ్యోత్స్న బాలసుబ్రహ్మణ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.